ఈరోజు టాపిక్ మనస్సు, ఆత్మ, మైండ్ అండ్ స్పిరిట్. వీ హ్యావ్ టు స్టడీ దిస్ ఏరియా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమన్స్ చాప్టర్ 12 verse 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రైట్. ఇంగ్లీష్ లో ఏమనుంటుందంటే ఇక్కడ బీ నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ యూ ట్రాన్స్ఫార్మ్ బై రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ దట్ యు మే ప్రూవ్ వాట్ ఈస్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నూతనం అనండి. కొంతమంది ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటారు. దే ఆల్వేస్ లుక్ ఫ్రెష్. రెన్యూ అంటే ఏంటి? నూతన పరుచుకోవడం అంటే. సో బీయింగ్ ఫ్రెష్. చూడండి, బాడీకి ఆహారం పెడతాం, నీళ్లు పెడతాం, వీ హైడ్రేట్ అవర్ బాడీ, రెన్యూ చేసుకుంటాం. బలాన్ని తగ్గిపోతుందంటే ఆహారం తింటూ ఉంటాం. అదే రీతిగా మరి మన మనస్సునంట ఎప్పటికప్పుడు నూతన పరుచుకోవాలంట. రెన్యూయింగ్ ద మైండ్. ఎందుకు? సపోజ్ మీరు ఒక పూట తినలేదు, ఏమవుతుంది? ఆకలికి వెళ్ళిపోతుంది, కడుపు నీరసం వచ్చేస్తుంది. సో రెన్యూయింగ్, ఈ నూతన పరుచుకోవడం అనేటువంటి మనస్సు చాలా ముఖ్యమండి. ఇలాగా కొంతకాలము నూతన పరుచుకోవాలంట. ఉదాహరణకి ఇప్పుడు కొత్త ఒక అలవాటు వచ్చింది, నూతన పరుచుకుంటున్నారు మీరు. ఇలాగా మళ్ళీ ఈ స్టార్టింగ్లో ఏంటంటే బాలుడు అనేక సార్లు పడిపోతాడని ఉంటుంది. నూతన పరుచుకున్నా కానీ స్టార్టింగ్లో చూస్తే ఇంకా అవే పాత అలవాట్లు మన జీవితంలో కనపడతా ఉంటాయి, పాత పద్ధతులు కనపడతా ఉంటాయి, పాత దురలవాట్లు కనపడతా ఉంటాయి, వదిలేద్దాం అనుకునేటువంటి పనులు మన జీవితంలో కనపడతా ఉంటాయి. అవి మనము మనస్సును రూపాంతరం చేసుకుంటున్న, అంటే ఉదయం వాక్యం విని ప్రార్థన చేసి మళ్ళీ మధ్యాహ్నం కొంచెం ప్రార్థన చేసుకొని మళ్ళీ రాత్రి ఇలాగ ఉంటున్న ఈ నూతన పరుచుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి. కొంతకాలము తర్వాత ఒక 6 నెలలు, సంవత్సరంన్నర, ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తెలుసా? ఈ నూతన పరుచుకున్న వ్యక్తి ఏమవుతాడో తెలుసా? రూపాంతరం పొందుతాడంట. అంటే ఆ తర్వాత ఆయనకి అలవాట్లు ఉంటాయి, పాత బుద్ధులు కూడా పూర్తిగా పోయి కొత్త బుద్ధుల్లోకి రూపాంతరం పొందుతాడంట. యు సీ దట్ నౌ. సో రెన్యూయింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ టిల్ యూ ట్రాన్స్ఫార్మ్. అదే ఉంటుంది ఇంగ్లీష్లో. ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్. ఏ కంటిన్యూస్ రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ విల్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడైతే మనం ఒక కొత్త అలవాటుని మనము బలవంతంగా చేస్తామో, కానీ పాత పద్ధతులు అంత త్వరగా మారవు. ఎప్పుడైతే అలా నూతన పరుచుకుంటామో కొంతకాలానికి ఆ నూతన పరుచుకునేటువంటి అలవాట్ల వల్ల మన అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు ఏమైపోతాడంట? రూపాంతరము చెందుతాడంట. అందుకే స్టార్టింగ్లో మీరు చూడలేరు ఒక విశ్వాసిని, ఏంటి ఈయన ఇంకా మారలేదు, దేవుడు నమ్ముకున్నాడు, ఇంకా ఎలాగ ఉన్నావేంటి? జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. కొంతకాలము యు నీడ్ టు రెన్యూ. ఇది ఆత్మ ఇలా ఉంటుందన్నమాట, స్పిరిట్. కొంతకాలము నువ్వు ఎప్పుడైతే నూతన పరుచుకుంటా ఉంటావో తప్పకుండా రూపాంతరం చెంది ఆ తర్వాత లోకంలో ఉండే వాళ్ళకి నీకు పోలికే ఉండదు. రూపాంతరం పొందిన వ్యక్తి నష్టపోవచ్చు, కానీ నష్టపోతే 2 రెట్లు లాభం వస్తుంది, 2 రెట్లు, 7 రెట్లు, 10 రెట్లు. లోకంలో నష్టమే. రూపాంతరం చెందిన వ్యక్తి ఒకవేళ నష్టపోతే ఆ నష్టంలో అతన్ని ఇబ్బంది పెట్టేదాన్ని పోగొట్టుకుంటాడు. తద్వారా ఆ నష్టం ఎలా మారుతుంది? లాభముగా మారుతుంది. అందుకే ఈ నూతన పరచడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాగ ఒక 2-3 సంవత్సరాలు మీరు వెళ్ళారనుకోండి, 2 years తర్వాత మీకు ఆ వాక్యం వినడం పెద్ద ఏదో బాధ్యతలాగా అనిపించదు. When you know that it is helping you and renewing you, it's no more a burden, it's part of your joy, it's part of the process, you rejoice. అలా కొంతకాలానికి దీనివల్ల వచ్చే లాభాలు, దీనివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు చూసి రూపాంతరం చెందుతారు. 2-3 years. కొంతమందికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, కానీ రూపాంతరము చెందుతారు అనమాట. అందుకే దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆ గ్యాదరింగ్లో మీకు తెలియదు, ఆ గ్యాదరింగ్లో ఉండే బ్లెస్సింగ్స్, ద ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు స్పిరిట్లోకి వెళ్దాం. వీ విల్ సీ హౌ వీఆర్ కనెక్టెడ్ టు ద స్పిరిట్. దీనికి ఆత్మలకి ఏం కనెక్షన్? సో వాట్ ఈస్ దిస్ కనెక్షన్ ఆఫ్ అ స్పిరిట్? ఇప్పుడు మన మనస్సుకి ఆత్మల లోకానికి ఏంటి కనెక్షన్? అందరికీ కూడా దిస్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఎవ్రీ బాడీ. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ అ మిస్టరీ. యూ నీడ్ టు నో దిస్ మిస్టరీ. లెట్ us see. 1 కొరింథీయులు 15:33, 1 Corinthians 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. రైట్. సాంగత్యము అంటే ఏంటి? అక్కడ
కొంతకాలం అంటే ఒక వ్యక్తి ఒక సాంగత్యము చేయడం వల్ల అతని మనస్సు ఆ సాంగత్యముతో నూతనపరచబడుతుంది. ఆ నూతనపరచబడి అందులోకి రూపాంతరం చెందుతాడు. అందుకే దుష్ట సాంగత్యము ఏమవుతుందంట, మంచి నడవడిని చెరుపును. మంచి సాంగత్యము చెడ్డ నడవడిని తీసివేసి మంచివాడిగా చేస్తుంది. యు సీ దట్ నా. సో ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే మేనర్స్ అంటే ఏంటి? హలో, గుడ్ మార్నింగ్, బాగున్నారా? గుడ్ మేనర్స్. థ్యాంక్ యూ అండి, గుడ్ మేనర్స్. ఏదైనా తగిలిందా? సారీ. బ్యాడ్ మేనర్స్ తగిలిందనుకో, కళ్ళు కనపట్లేదా, నీకు నా సంగతి తెలీదు. బ్యాడ్ మేనర్స్, బూతులు తిట్టడం, కొట్టడం. యు సీ దట్. ఏమైపోయింది? సాంగత్యం. అంటే వాక్యం గుర్తుకు రావట్లే. ద వర్డ్. అరే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఈ వ్యక్తి ఇలాగ అన్నాడు, వాక్యం ఏం చెప్తుంది? రైట్. వాట్ ఈజ్ వర్డ్ టెల్లింగ్ నా? ఈ వ్యక్తి ఇలాగ అనేసాడు, వాట్ ఈజ్ వర్డ్ టెల్లింగ్ నా? నువ్వు ఇతరులకు మంచి చేసావనుకో, వాళ్ళు తిరిగి మంచి చేయాలని కోరుకోవద్దు. ఎందుకు అంటే నువ్వు అలా చేసిన దానికి దేవుడే నీకు బహుమానం ఇస్తాడు. ఇది దుష్టులకి తెలియదంట, ఇది దుష్టుల దగ్గర దాచబడ్డదంట. దిస్ ఈజ్ హీడన్. అంటే నీకు ఒకటి తెలిసిందనుకో, ఓకే ఇలా చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, గాడ్ విల్ బ్లెస్ మీ దిస్ వే. సో ఇఫ్ యూ డూ దట్, గాడ్ విల్ బ్లెస్ యూ. ఇలా చేయడం వల్ల దేవుడు ఆశీర్వదిస్తాడు అనే మాట నీలో నిలకడగా ఉందనుకోండి, అప్పుడు నువ్వు ఆ వ్యక్తిని అలా చూడకపోయినా అలా చేయకపోయినా నువ్వు ఆ వ్యక్తికి చేసిందే కంటిన్యూ చేస్తావు. ఒక వ్యక్తి నిన్ను తిడుతున్నాడు కానీ నువ్వు తిరిగి తిట్టట్లేదు. ఒక వ్యక్తి అసహించుకుంటున్నాడు కానీ నువ్వు అసహించుకోవట్లేదు. యు సీ దట్ నా. దిస్ ఈజ్ హౌ ద కింగ్డమ్. అంటే వాక్యము తెలిసిన వాళ్ళకి, రూపాంతరం చెందిన వాళ్ళు దేవుడి నుంచి బహుమానం కోరుకుంటారు. రైట్ నా. స్పిరిట్ అంటే ఏమవుతుంది? ఒక వ్యక్తి ఎప్పుడైతే మనస్సును రూపాంతరము చెందుకుంటున్నాడో, మనస్సును ఏదైనా ఒక చెడుతో నింపుకుంటున్నాడో, ఏమవుతుందంట, ఒక దురాత్మ అతనిని ఆవరించి అతనిలో ప్రవేశించి అతని నడవడిని మార్చేస్తుంది. సో యువర్ మైండ్ విల్ అట్రాక్ట్ ద స్పిరిట్. అందులో చెప్పండి, నా మనస్సు ఆత్మలను ఆకర్షిస్తుంది అని అంటే. మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నీవు పరిశుద్ధాత్మ ప్రకారం వాక్యము, ఆయన ఏం బోధిస్తాడు మనకి? పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని బోధిస్తాడు. నువ్వు వాక్యం చదివితే వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నీ ఆత్మను మారుస్తాడు. ఒకవేళ నువ్వు చెడులో ఉంటే దురాత్మ వచ్చి నీ మనస్సుని మార్చేసి దాని తలంపుల్లో పెట్టి అది ఆవరిస్తుంది. ద మైండ్ అండ్ స్పిరిట్. బి నాట్ డిసీవ్డ్. ఈవిల్ కమ్యూనికేషన్ కరప్ట్ గుడ్ మేనర్స్. మనిషే పాడైపోతాడంట. మనిషే పాడైపోతాడా? వాట్ ఈస్ దిస్? హౌ కెన్ ఎ మ్యాన్ బి డిస్ట్రాయిడ్? బి నాట్ డిసీవ్డ్. ఈవిల్ కమ్యూనికేషన్ అంటే మనస్సులో ఉండేది మాట్లాడతాం. వీ టాక్ వాట్ ఈస్ ఇన్ అవర్ మైండ్. మన మనస్సును మాట్లాడతాం, అది మనిషినే మార్చేస్తుందంట. ఇట్ విల్ కరప్ట్ కంప్లీట్లీ. ఏంటి మనిషి అలా పడైపోయాడు? ఒక మనిషిని మార్చాలంటే గుర్తుపై ఐఎమ్ గివింగ్ యూ ఎ సీక్రెట్. మీ పిల్లలైనా, భర్తను, అవునా, తల్లిని, ఎవరినైనా ఒక మార్చాలంటే కొంతకాలం ఒక వాతావరణంలో పెట్టాలన్నమాట. సో అన్ అట్మాస్ఫియర్ విల్ చేంజ్. వాళ్ళని ఒక వాతావరణంలో పెట్టాలన్నమాట. ఎవరన్నా మార్చాలంటే వాతావరణంలో 1 సంవత్సరం, 6 నెలలు, 2 సంవత్సరాలు పెట్టారంటే ఆ కరప్ట్ అయిపోయిన వ్యక్తి మళ్ళా పరిపూర్ణుడిగా రూపాంతరం చెంది మంచి వ్యక్తి అయిపోతాడు. యు సీ దట్ నా. ద కనెక్షన్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద స్పిరిట్. ఆమోస్ 3:3. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎరదొరకక సింహము అడవిలో గర్జించునా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అంటే అగ్రీ అయితేనే నడుస్తారంట. యు సీ ద డిజైర్స్. మనం అనుకోవచ్చు ఇంక ఇది మారడు. నేను ఇప్పుడు అందరికీ ఒక టెక్నిక్ ఇస్తున్నా. దీని తర్వాత చాలామంది అలవాట్ల ద్వారా మీరు మారి మీ కుటుంబాన్ని మార్చి మీ ద్వారా అనేకులను మార్చుదురుగాక. యూ విల్ నో ద ప్రాసెస్ హౌ ద సిస్టమ్ వర్క్. కెన్ టు వాక్ టుగెదర్ ఎక్సెప్ట్ దే అగ్రీ. అంటే ఏం చేస్తుందంట, మనకు ఒక సిస్టమ్ ఉందంట. ఇద్దరు నడుస్తున్నారు, వీడి బుద్ధులకి వీడైనా రావాలా, వీడి బుద్ధులకి వీడైనా రావాలి. ఇలా ఉంటుందంట లోకం అంతా. అయితే గుర్తుపెట్టుకోండి, అందరూ మర్మం అనండి, సీక్రెట్ అనండి. ఐఎమ్ గివింగ్ యూ సీక్రెట్. నెవర్ గెట్ డిస్కరేజ్డ్ ఇఫ్ యు ఆర్ ఎ కింగ్డమ్ పర్సన్. డోంట్ కమిట్ సూసైడ్. డోంట్ గివ్ అప్. ఒకవేళ నువ్వు దేవుని రాజ్య సంబంధివి అయితే ఎన్నడూ విడిచిపెట్టక ఎప్పుడు చనిపోదామనే తలంపుల పరిస్థితి మారదని అనుకో. ఏ పరిస్థితి అయినా మారుతుంది. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే నువ్వేమో బలహీనుడవు, మొన్నే మానేసావు, మీ ఆవిడ భయపడుతుంది నువ్వు మారిపోతావేమో. కానీ ఇప్పుడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నకంటే ఇప్పుడు భయపడడానికి లేదు. ఈ అలవాట్లు అలాగే ఉంటే నీ ద్వారా ఆ స్నేహితుడు మారిపోయి ఇతర మార్గంలో నడుస్తాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే ఎప్పుడు నడుస్తుంది? అయితే నీ భర్త ఆ రూపాంతరము చెందేటువంటి మారు మనస్సులో ఎప్పుడు మనసును నూతనపరచుకోవడం అనేది ఆపకూడదు. అందరూ నూతనపరచుకోవడం అనండి. ద రెన్యూయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
రూపాంతరం మీద ఫోకస్ చేయొద్దు. వీడు మారలే అనొద్దు. దేని మీద కేంద్రీకరించాలా? రూపాంతరం మీద కేంద్రీకరించాలా? నూతన పరచడం మీద కేంద్రీకరించాలా? ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అంటావు నువ్వు. అంటే అర్థం ఏంటామే? ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటుంది మనిషి. సో ద రెన్యూయింగ్ విల్ మేక్ హర్ ట్రాన్స్ఫార్మ్. హర్ కంటిన్యూస్ రెన్యూయింగ్ లుక్ హర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్. మాటికి నూతన పరుచుకునే ఆ సహోదరి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందనే మాట వచ్చేసింది. అంతమందికి అర్థమైంది, రైట్? సో ఇక్కడ రూపాంతరం చెందింది ముఖ్యమా, నూతన పరచుకోవడం ముఖ్యమా? నూతన పరచుకోవడం. అయితే ఈ లోకంలో చదువు, ఉద్యోగం ఇదే ప్రాముఖ్యతలో ఉండి దీన్ని పక్కన పెట్టేస్తాం. ఈ రూపాంతరం అనేది ఉండాలి. అలాగని చదువు మారుస్తుంది. కానీ మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే ఆత్మీయంగా ఒక మనిషి మారాలంటే ఇదన్నమాట. ఓకే, సో మీ అబ్బాయి ఏమైపోతాడు అని భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే అతను ఇంటికి వచ్చి 3 పూటలు 2 పూటలు వాక్యం విని ప్రార్థించుకుంటున్నాడో, ఏ చెడు సహవాసానికి వెళ్ళినా వాళ్ళు మారిపోతారు, కానీ మీ అబ్బాయి మారడు, మీ అమ్మాయి మారదు, మీ ఆయన మారడు. కానీ ఇంటికి వచ్చి ఏం చేయకుండా ఆ టీవీ చూసుకొని, ఆ ఫేస్బుక్లు చూసుకొని, ఇన్స్టాగ్రామ్లు చూసుకొని, క్రికెట్ ఆడుకొని, చేసుకుంటా కొంచెం సేపు చదువుకుంటా చెడు సహవాసం చేశాడు అనుకోండి, ఒక 6 నెలల తర్వాత మీ అబ్బాయి ఉండడు. యు సీ దట్ నా 119వ కీర్తన 63. నీ యందు భయభక్తులు గలవారికి అందరికి నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. I am a companion to all them that fear thee and of them that keep the precepts. ఎవరైతే వాక్యానుసారంగా జీవించాలనుకుంటా వాళ్ళందరితో నేను సహవాసం చేస్తా. I will agree and just mix with them. చూసారా, ఎప్పుడైతే నువ్వు రూపాంతరం చెందుతావో ఏమవుతుందంట? ఎప్పుడైతే నువ్వు నూతన పరుచుకునే వాడివై ఉంటావో, ఎవరైతే అలా ఉంటారో వారితోటే చేరతావంట. ఒకసారి నువ్వు ఒక మనిషిని ఎలా నూతన పరుచుకోవాలో అలవాటు చేసుకొని రూపాంతరం చెందిన తర్వాత ఇక అతను ఆ రూపాంతరం చెందిన వారితోటే సహవాసం చేస్తాడంట. హీ విల్ నెవర్ ఫాల్ అగైన్. ఎ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ విల్ ఆల్వేస్ లుక్ ఫర్ ఫెలోషిప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్. మదర్స్ ఎంతమంది ఉన్నారు, తల్లు తండ్రులు ఇక్కడ? ఇఫ్ యువర్ కిడ్స్ ఆర్ లైక్ దట్, కమ్ ఆన్, లెర్న్ దిస్. నువ్వు మారాలా? ఇదిగో ఇదే పాలసీ. భర్తను మార్చాలా? అమ్మను మార్చాలా? అమ్మమ్మను మార్చాలా? నాయనమ్మను మార్చాలా? ఇదే పాలసీ. యూ క్యాన్ చేంజ్. ఐఎమ్ ఏ కంపానియన్ టు ఆల్ దెమ్ దట్ ఫియర్ ది అండ్ దట్ కీప్ ద ప్రెసెన్స్. ఒకసారి రూపాంతరం చెందిన తర్వాత ఇక అతను రూపాంతరం చెందిన వాళ్ళని ఎత్తుక్కుంటాడంట. అప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. అప్పుడు ఎక్కడ గ్యాంగ్లో ఉన్నాడు అనుకోండి, నువ్వు అనుకోవాలా ఆ గ్యాంగ్ ఏం మారిపోతుంది అన్నలా. ఒకవేళ ఈ అలవాట్లు లేవనుకోండి, రూపాంతరం చెందేదనుకో, కష్టం. యువర్ ఇన్ డేంజర్. సంబడీ ఈజ్ బ్లెస్డ్ టుడే. ఇప్పుడు దాకా మిమ్మల్ని బాధ పెట్టే శత్రువు మీ అలవాట్ల ద్వారా మీరు రూపాంతరం చెంది ఇక బాధ పెట్టకుండా ఉండును గాక. దిస్ ఈజ్ హౌ యు లెర్న్ సమ్ స్టఫ్. ఐఎమ్ ఏ కంపానియన్. మీ అందరూ కూడా ఇలాగా ఆయన యందు భయభక్తులు, ఆయన ఉపదేశాలు అనుసరించి వారికే మీరు స్నేహితులు అవుదురుగాక. మీ పిల్లల్ని ఇలా తయారు చేయుదురుగాక. మీ భార్యల్ని ఇలా తయారు చేయుదురుగాక. యు నీడ్ టు డూ దట్. They will look for that. Now let us see how a wicked person attracts the spirit. దారి తప్పిన వాళ్ళు ఎలాంటి ఆత్మల్ని ఆకర్షించుకుంటారు? రైట్, మొదటి రాజులు 22వ అధ్యాయము ముందు 20-21 చదువుదాం. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగా మరి ఒకడు ఈ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదను అనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. You see now, let's read in English more clearly. 20. And the Lord said, who shall persuade Ahab that he may go up and fall at Ramoth Gilead? And one said this manner and other said this manner. ఎవరు one said అంటే spirits. 21. And there came forth a spirit. ఒక ఆత్మ వచ్చిందంట. దేవుడు అడుగుతున్నాడంట, ఎవరు ఈ ఆహాబుకి ఒక మోసాన్ని వినిపిస్తారు? అతను అది నిజం అనుకుంటాడు. బట్ దిస్ ఈజ్ ఎ లై. ఎవరు చేస్తారు అని తన దగ్గర ఉంటాయి. ఆ కాలంలో అప్పుడు ఇంకా యేసుప్రభు వారు ఇంకా ఆయన శిలువ మరణం పొందలే. ఆయన శిలువ మరణం పొందిన తర్వాత ఎప్పుడైతే రక్తం కార్చాడో, అపవాది పైనుంచి ఏం చేయబడ్డాడు? త్రోసివేయబడ్డాడు. అప్పుడు ఒక ఆత్మ వచ్చిందంట. దే కేమ్ ఫర్ ద స్పిరిట్ అండ్ స్టూడ్ బిఫోర్. అది వచ్చిందంట. నేను అంటే రకరకాల దెయ్యాలు ఉంటాయి. ఒకటి విచారణ చేసేది, ఒకటి మోసం చేసేది, ఒకటి పొడిసేది, ఒకటి నరికేది, ఒకటేమో చెప్పుడు మాటలు చెప్పేది, ఒకటి రోగాలు ఇలాగన్నా. అప్పుడు ఈ మోసం చేసి దయ్యం వచ్చిందా, నా వంతు వచ్చిందిరా, వస్తున్నాను, నేను వెళ్తా, వాడిని మోసం చేస్తా. దేర్ కేమ్ ఫర్ ద స్పిరిట్ అండ్ స్టూడ్ బిఫోర్ ద లార్డ్ అండ్ సెడ్, ఐ విల్ పర్సుయేడ్ హిమ్. నేను మోసం చేస్తా. ఎందుకు? అతను రామాత్ గీలాద్కి వెళ్ళి చనిపోవాలి. దేర్ వాజ్ ఎ డెత్ సెంటెన్స్ అతని మీదకి. అతను ఒక అంతకుముందు మంచి అలవాట్లు ఉండేవి, తర్వాత ఏమైపోయాయి? తన అలవాట్లు
మారిపోవడంతో మనిషి రూపాంతరం చెందిపోయాడు. తర్వాత అతనికి తీర్పు వచ్చేసింది. ఇప్పుడు ఏ దురాత్మ వస్తుంది? వాట్ స్పిరిట్ విల్ కమ్ టు డిసీవ్ హిమ్ అండ్ కిల్ హిమ్? మన మనస్సు దేన్ని ఆకర్షించుకుంటుంది? ఆత్మలను. యు సీ, యువర్ మైండ్ విల్ అట్రాక్ట్ స్పిరిట్స్. చూద్దాం ఒకసారి 13-28. మీకాయాను పిలువబోయిన తర్వాత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా, మీకాయ, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదును అనెను. చూడండి, ఆహాబు ముందుకు వెళ్తున్నావు, నువ్వు రాజు ముందు ప్రవచిస్తున్నావు. రాజుకి ఇష్టమైనట్టుగా చక్కగా చెప్పు. అబద్ధం అని సత్యం అని అంతా నీకు అనవసరం, అది దేవుడిని చేసిన అనవసరం, రాజుకు అనుకూలంగా చెప్పు అంటున్నాడు. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ ఏం ప్రమోట్ చేస్తున్నారు? రాజు దగ్గర ఉండేటి వాళ్ళు దేన్ని ప్రమోట్ చేస్తున్నారు? నిజాన్నా అబద్ధాన్నా? వాట్ యు ప్రమోట్ విల్ టేక్ యూ ఓవర్. యు సీ దట్ దే ఆర్ ప్రమోటింగ్ ఎ లై. దేవుని చిత్తం ఏదో చెప్పి దాని ప్రకారం మేము మార్చుకుంటాం కాదు, మా ప్రకారం అది మారాలా. చూద్దాం. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయ, నీవేమందువు? యుద్ధం చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజవైన నీ చేతికి అప్పగించును కనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేను ఎన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా. చూసారా ఎందుకు అలాగా నెగిటివ్గా ముందుకు మాట్లాడతావు నువ్వు? పాజిటివ్ నెగిటివ్ గుడ్ వర్డ్ కాదు, గాడ్స్ వర్డ్ ఈజ్ ఓన్లీ పాజిటివ్. ఒకవేళ దేవుడికి నీ మనసు నీకు నెగిటివ్గా అనిపించినా అది పాజిటివే. సో వాట్ గాడ్ సేస్ ఈజ్ పాజిటివ్, వెదర్ ఇట్స్ నెగిటివ్ టు యూ ఆర్ పాజిటివ్ టు యూ, ఇట్ ఈస్ పాజిటివ్. నీ మనసుకి మంచిదైనా చెడ్డదైనా దేవుడు చెప్పింది నీకు మంచిదా కాదా? మంచిది. ఇక్కడ చెప్తాడు, నువ్వు ఎందుకు అలా మాట్లాడతావు, నెగిటివ్గా మాట్లాడతావు, విజయం పొందుతావు, అలా చెప్పాలి కానీ అంటాడు. అదే యేసుప్రభువుకి ఒక టైం వచ్చింది, ఈయన సిలువ ఎక్కాల, కానీ ఒక టైంలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ చిత్తం అయితే నీ గిన్నె దావద్దు నుండి తొలగించు, కానీ తండ్రి అని ఉంటాడు, నా చిత్తం ఇదే. అప్పుడు ఏం చేస్తాడు? అయితే నీ చిత్తాన్ని పాటించేటట్టు, నా చిత్తాన్ని తీసివేసి నీ చిత్తాన్ని అయ్యేటట్టు నాకు బలాన్ని ప్రసాదించు అని ప్రార్థించాడు. యు సీ దాట్ నా. సో ఒక అలవాటు, ప్రార్థన సిస్టమ్ తెలిస్తే నీకు తెలిసి ఎలా పనిచేయాలి. అరే ఇది శోధన, నేను దీన్ని జయించాలా, ఓ ఈ లంచం దీన్ని జయించాలా, ఈ అప్పు, ఈ స్త్రీ నాకు పెళ్ళయింది, ఈ స్త్రీ ఓకే ఇది తప్పు, ఇది నా చేయకూడదు, వీడు తిట్టాడు, ఓహో కాబట్టి ఇది నేను నాకు కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, మోసం చేయాలనిపిస్తుంది, పాపం చేయాలనిపిస్తుంది, నేను దాన్ని జయించాలని ఏం చేస్తాను? ప్రార్థించి బలం పొందుకుంటావు. యు సీ దాట్ నా. ఇఫ్ యు నో ద సిస్టమ్ యు వర్క్ ఇట్ అవుట్. ఇఫ్ యు డోంట్ నో ద సిస్టమ్ యు కెనాట్ వర్క్ ఇట్ అవుట్. చదువమ్మా 17. అతడు, ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదరి ఉండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుని చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనెను. అనగా మీకాయ ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతనిని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చాను. చూసారా ప్రవక్త ఇక్కడ ఏం చూశాడు? మీకా ప్రవక్త వేరు చూశాడు. వేరు అనండి, హీ సా ద బేసిక్ సిస్టమ్. చెప్తున్నాడు ఆ రాజుకి, రాజా నాకు ఒక దర్శనం వచ్చింది, నేను చూశాను ఏం జరిగిందో, దీనికి వేరు చూస్తున్నాను. అక్కడ దేవుడు కూర్చున్నాడు, అందరూ కూర్చున్నారు సభలో. నువ్వు సత్యాన్ని తిరస్కరించేసావు, అబద్ధాన్ని ప్రేరేపిస్తున్నావు, కాబట్టి నీకు తీర్పు వచ్చింది. కాబట్టి అబద్ధాన్ని నమ్మేటట్టు ఎవరు ఇతన్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఒక దురాత్మ వచ్చిందంట. ఒక ఆత్మ వచ్చి నేను చేస్తాను, నేను వాళ్ళ ప్రవక్తల్లోకి వెళ్ళి నువ్వు ఓడిపోతావు, చచ్చిపోతావు అని చెప్పక నెగ్గుతావు, యూ విల్ గో అండ్ విన్, నువ్వు వెళ్ళి నెగ్గుతావని అబద్ధం ఆడతాను. అప్పుడు వెళ్తాడు ఆహాబు, చనిపోతాడు అని ఆ ఆత్మ వచ్చినప్పుడు ఒక దేవుడు అన్నాడు, వెళ్ళు అందరూ నా మనస్సు అనండి, పక్కన చెప్పండి నీ మనస్సు అనండి. సో హెవెన్స్ రెల్మ్ ఈస్ కంట్రోల్డ్ బై యువర్ మైండ్. ఏం జరుగుతుందని చుట్టుపక్కల వెనకాల ఇంటి వెనకాల
పక్కన వాళ్ళు చెప్పండి, నీ మనసే దానికి కారణం అనండి. అందుకే యేసుప్రభు వారు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అన్న మాట ఏంటి? మారు. ద ఫస్ట్ థింగ్ యు ఆస్క్ ఎ బిలీవర్, మారు మనస్సు. బికాస్ ద హోల్ హెవెన్ అండ్ ద వరల్డ్ సిస్టమ్, ఇప్పుడు నీకున్న పరిస్థితులు ఎందుకు అలా ఉన్నాయి? నీ మనస్సే అని చెప్పండి పక్కన వాళ్ళకి. సో యువర్ మైండ్, దిస్ ఈస్ ద స్పిరిచువల్ ఆపరేటింగ్ సిస్టమ్, ద బిబ్లికల్ ఆపరేటింగ్. ఈ సీక్రెట్లన్నీ బైబిల్లో బయలుపరచాలి. ఏ మనిషి తెలుసుకోలేడు. మనలో ఉండే ఆత్మ ఆ వాక్యంలోంచి మనకు బోధించే తప్ప వీ కెనాట్ అండర్స్టాండ్ హౌ అవర్ మైండ్ కెన్ వర్క్ అవుట్ ద సిస్టమ్ ఆఫ్ గాడ్, ఐదర్ టు బ్లెస్ యూ ఆర్ టు డిసీవ్. గాడ్ హస్ డిజైన్ నీవు. దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో జీవము మరణము ఎవరి వశము చేశాను? నీ మనస్సు వశము. నీ మనసుని బట్టి నాలుగు మాట్లాడుతుంది. ఐ హావ్ గివెన్ యూ, నీ చేతిలో పెట్టేశా నా రాజ్యం అంతా. ఇదిగో ఎప్పుడైతే నువ్వు నీ చిత్తం పర్లకు నెరవేర్చు భూమి మీద నెరవేరిన కాక అంటావో, నా చిత్తం నెరవేరుతుంది. యు సీ దట్ యువర్ మైండ్. So renew your mind. What a system that God has explained to us. Oh, how important is your mind? ఎప్పుడైతే నీకు ఏదన్నా ఒక తలంపు వస్తుందా, పట్టేసుకోవాలి. Attack your mind. If it is going in the wrong way, discipline yourself, fight with it, win over it. Somebody is being blessed today. ఈ రోజు అనేకులు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు నీ మనసును వదిలేస్తావు నువ్వు. రాని డ్రీమ్స్, ఫ్యాంటసీస్, ఎగ్జైట్మెంట్, ఇమోషన్. కొంతమంది వదిలేస్తారు, నా మనసే కదా, ఇటు పోతే ఆడిపోని, డ్రీమే కదా, లోపలే కదా, ఎవరు చూస్తారో ఏం తెలుస్తుంది. కానీ అది రూపాంతరం చెంది ఇది అలవాట్లకి వెళ్ళి ఏమవుతుంది? ఈవిల్ కమ్యూనికేషన్, కరప్ట్ గుడ్ మేనర్స్. నీ బుద్ధి మారిపోతుందంట. నీ తలంపులు చూసారా, థాట్స్, దాన్ని అలా వదిలేయకూడదు. హౌ ఇట్ వర్క్స్ ద సిస్టమ్. సో డోంట్ లీవ్ యువర్ మైండ్ లైక్ దాట్. ఇఫ్ యూ లీవ్ యువర్ మైండ్ లైక్ దాట్, సో హెవెన్ ఈజ్ నౌ సీయింగ్ అండ్ రిలీజింగ్ స్పిరిట్స్ అకార్డింగ్ టు యువర్ మైండ్. అంటే దేవుని దగ్గర ఉండేటువంటి సభలో నీ తలంపుల ప్రకారము నీ దగ్గరికి ఆత్మలను విడుదల చేస్తుంది. అమ్మో ఇదిగో మరియా, గుట్టి గల స్త్రీ, విశ్వాసంలో నిలకడగల స్త్రీ, ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకునే స్త్రీ. అదిగో ఆమె భర్త యోసేపు, ఊరికే నిందలేసే టైపు కాదు, మంచిగా ఉండేవాడు. కాబట్టి యేసు ప్రభు వారిని దావీదు గోత్రమైన ఈ కుటుంబంలోకి పంపిద్దామని సభలో వీళ్ళిద్దరు నెగ్గారు. దేర్ మైండ్ హస్ అట్రాక్టెడ్ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్. వాట్ ఆర్ యు అట్రాక్టింగ్? మరియ తలంపులు దేవుని కుమారుని ఆకర్షించుకున్నాయనండి. మేరీస్ థాట్స్, ఆ టైంలో ఎవరున్నారంటే ఒక సహోదరి ఉంది ఆ గోత్రంలో, విశ్వాసము పట్ల నిబ్బరము కలిగినది, పరిశుద్ధురాలు, తన తలంపులను ఎప్పుడు నూతన పరుచుకొని రూపాంతరం చెందినటువంటి సహోదరి, శోధనలో పడిపోకుండా తన ఏం వచ్చినా, భర్త ఏమైనా, పిల్లలమైనా దేవుడి పట్ల నిలబడేటువంటి వ్యక్తి. అయితే వెళ్ళు గాబ్రియల్, ఇదిగో చెప్పు గుడ్ న్యూస్. తర్వాత పరిశుద్ధాత్మ వెళ్ళి ఆమె గర్భములో అద్భుతము చేస్తాడు. యువర్ థాట్స్ ఆర్ వర్కింగ్ ఆల్ ద టైమ్. సో టేక్ క్యాప్టివిటీ. డోంట్ లీవ్ దెమ్ లైక్ దట్. ద మార్నింగ్ డ్రీమ్స్, ద ఈవినింగ్ డ్రీమ్స్, వాట్ యు సీ, వాట్ యు టాక్ విల్ అట్రాక్ట్. ఎంతమందికి అర్థమైంది మనసును రూపాంతరం చేసుకోవడం అంత ముఖ్యమైనది? హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు రెన్యూ యువర్ మైండ్. Very serious business. God the Father, angels, everybody, the earthly realm is influenced by your mind. Come on, pray for your mind. నజరేయుడైన యేసయ్యా, అయ్యా ఈ రోజు నుంచి నా మనస్సు నిలకడగా ఉండడం కోసం, రూపాంతరం చెందడం కోసం నేను అలవాట్లు చేసుకుంటాను. నా మనసును నూతన పరుచుకొని నేను, నా భర్త, నా భార్య, నా తలంపులను ఎప్పుడు నూతన పరుచుకునే అలవాట్లను పెట్టుకుంటాము నాయన. వీ వాంట్ టు జస్ట్ రెన్యూ కంటిన్యూస్లీ అవర్ మైండ్ అంటిల్ వీ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్, మై లార్డ్. ట్రాన్స్ఫర్మేషన్. వీ విల్ నాట్ లివ్ ఎ కేర్లెస్ లైఫ్. ఎ కేర్లెస్ థాట్ లైఫ్ ఈజ్ డేంజరస్. అయ్యా ఈ రోజు నుంచి నేను, నా కుటుంబము, నా తలంపులను రూపాంతరము చేసుకునే వరకు మేము మా మనసును నూతన పరుచుకుంటాం. వీ విల్ కంటిన్యూలీ రెన్యూ అవర్ మైండ్ till we get transformed. In Jesus' mighty name, me and my wife and my kids, wherever you are, abroad, India, wherever you are, this will change everything around you. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.